హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం అప్పాలు ఎలా చేసానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పక్కా కొలతలతో చేసినట్లయితే చాలా చక్కగా వస్తుంది. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 కప్పులు బెల్లంకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు వీటిని వడకట్టుకొని అదే పెన్లోని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నో అదే కప్పుతోని ఇవి 3 ఐటమ్స్ కూడా తీసుకొని మంటని స్లిమ్లో పెట్టి ఇదంతా మొత్తం కలిసేలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. ఇలా ఉండ అయినట్లయితే మనకి ఇది రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ పైన ఇలా కప్పు అయినా ఇది తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని అప్పాలాగా ప్రిపేర్ చేసుకోవటమే. అన్నింటినీ ఇలా అప్పాలా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అప్పాలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా అప్పాన్ని నెమ్మదిగా 1 బై 1 వేసుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేసినట్లయితే బ్రేక్ అయిపోతాయి. ఇవి 2 వైపులా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ పిండేసి పక్క తీసుకోవడమే. అన్నింటిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. అప్పాలు అయితే చాలా చక్కగా బ్రేక్ అవ్వకుండా వచ్చాయండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.